ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోదామే. అసలు సిసలైన వార్త ఈరోజు. అలకెందుకు రాజా అమ్మా అన్న మీదన అధిష్టానం పైన 100% అధిష్టానం పైననే. నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు క్యాడర్కు ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో ఉంటా, మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ను తిడతా. ఏం బిక్కుంటారో బిక్కోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డలు ఇదే కోణంలో రాజగోపాల్ రెడ్డి లాగా కాంగ్రెస్ను తిడితే వాళ్ళకు షోకాజ్ నోటీసులు వస్తాయి క్రమశిక్షణ కమిటీ నుంచి. మా రెడ్డి గారు తిడితే మాత్రం షోకాజ్ నోటీసులు రావు. పీకి కట్టలు కడుతున్నారా కాంగ్రెస్? ఎవడి కోసం పనిచేస్తుంది క్రమశిక్షణ కమిటీ? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తప్పు చేస్తే తప్పు చేసినా చేయకుండా వాళ్ళకు చిన్న ఆరోపణలు వస్తేనే వాళ్ళపైన షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. ఈయన పొట్టు కాంగ్రెస్ను తిట్టి రేవంత్ రెడ్డిని తిడితే ప్రోటోకాల్ ప్రకారం 100% మనకి రావాలి. రాకపోగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ వెళ్ళి క్యాడర్ను పార్టీకి దూరం చేసి క్యాడర్ మొత్తం నాతోనే ఉండాలని, సరే మంచోడే కాబట్టి క్యాడర్ ఆయనతోనే ఉంటుంది, దాంట్లో తప్పులేదు. కానీ ఈయనకెందుకు షోకాజ్ నోటీసులు రావు? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు ఉన్నారా మీరు? ఈ కథ ఏందో చూద్దాం మొత్తం. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాన్పు ఎక్కారా? నల్గొండలో సీఎం సభకు గైర్హాజరు కావడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తున్నది. అయితే ఆ సొంత అన్న వెంకటరెడ్డి మీదనా లేక మంత్రి పదవిపై ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడమే కాకుండా తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు క్యాడర్ ఎవరు కూడా మీటింగ్ వెళ్ళొద్దని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాజు పోతే రాజ్యం అవుతుందా? అబ్బా నాకు అర్థం కాదు. చాలామంది అనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారు అంటే నేనే తోపిగా నేను పోతే ఆ సంస్థనే నడవదు, ఈ సంస్థనే నడవదు, ఆ పార్టీనే ఉండదు. ఏది ఉండదు రా నాయన. నడిచేది నడుస్తూ ఉంటుంది. కాలగర్భంలో కలుస్తూ ఉంటాయి. కొన్ని కాలగర్భంలో కలుస్తాయి. మంచోనికి మంచే జరుగుతుంది. రాజు పోతే రాజ్యం ఆగదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత పవర్ఫుల్ లీడర్ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారా? ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి ఉంటే ఇంక ఎవడు రాడు అనుకున్నారు. చంద్రబాబు ఉన్నాడు అంటే ఎవడు రాడు అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాలే, మళ్ళీ చంద్రబాబు రాలే. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ భూస్థాపితం అనుకున్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మళ్ళా కాంగ్రెస్ రాలే, బై బ్యాక్. కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇక ఏముండవరా భయ్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలే ఉండవని మొత్తం ఎల్పీలే టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. మళ్ళీ బీజేపీ స్ట్రాంగ్ కాలే, కాంగ్రెస్ స్ట్రాంగ్ కాలే, మళ్ళీ అధికారంలోకి రాలేదా? అందుంచే రాజ్యంలో రాజు పోతే రాజ్యం ఆగదు, అది నడుస్తూనే ఉంటుంది. కథ ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇక 3లు ఉన్నది. ఎవ్వరు ఒక్క క్యాడర్ని కూడా పంపించలేదు ఈయనకి సంబంధించిన వాళ్ళు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పానుపు ఎక్కినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ సొంత అన్న వెంకటరెడ్డి పైన లేక మాట ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అని చర్చ జరుగుతున్నది. వెంకటరెడ్డి శాఖకు చెందిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. వేదికపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లీడర్లు అందరూ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉండడం హాట్ టాపిక్గా మారింది. పైగా ఆయన వెళ్లకుండా ఉండడంతో పాటు తన నియోజకవర్గానికి చెందిన లీడర్లు క్యాడర్ ఎవరు మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకేనా డుమ్మా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపి ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ జిల్లా కుల సమీకరణాల నేపథ్యంలో తన సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆయనకు మాత్రం మొండి చేయి చూపారు. తనకి ఇచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఇప్పుడు మీరు బాగానే ఉందన్నా, మీకు ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ పైన మీరు పదే అంటున్నారు కదా, మరి మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ఎందుకు కొట్లాడతలేరన్నా? 6 గ్యారంటీలు ప్రజలకు హామీ ఇచ్చినాం కదా. ఒక భగవద్గీతతో సమానం, ఒక ఖురాన్తో సమానం, ఒక బైబిల్తో సమానంగా, అందరు దేవుళ్లతో సమానంగా ప్రమాణ పూర్తిగా
మనం మేనిఫెస్టోలో పెట్టాం కదా. నీకు ఇచ్చిన హామీ మంత్రి పదవి ఏమైందని పదే పదే అడుగుతున్నారు కదా. మరి ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ఎవడన్నా అడుగుతుండా? ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతుండా? అడగరు. అది ప్రజలు, ఇది మనం. వ్యక్తిగత స్వార్థాలే తప్ప ప్రజల స్వార్థం ఏమన్నా మీ దగ్గర ఉందా? నో. అసలు ఆ సమస్య ఉండదు మన వాళ్ళకు. ఆయనకు ఒక్కడికాని కాదు, అందరూ అట్లనే ఉన్నారు. ఎడికి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్లో ఓకే, తనకిచ్చిన హామీ ఏమైందని రాజగోపాల్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతిసారి అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటూ నాంచుతున్నారే తప్ప విస్తరణ మాత్రం చేపట్టడం లేదు. కాగా ఇటీవల నేరుగా రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. భేటీ సందర్భంగా ఆయన రాజగోపాల్ రెడ్డికి ఏం హామీ ఇచ్చారో మాత్రం బయటికి రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2.5 ఏళ్ళు గడిచిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారో లేదోనని అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో మంత్రి పదవి వస్తుందన్న గ్యారంటీ రాజగోపాల్ రెడ్డికి లేదని, అందుకే అధిష్టానానికి తనతో ఉన్న అసంతృప్తిని చూపించేందుకే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్కు వెళ్ళలేదని ప్రచారం జరుగుతున్నది. అసంతృప్తి రాగం. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి పలుసార్లు తనలో ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదని, ఆ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదని ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత సీఎం కుర్చీలో ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు. ఇలా వరుస ప్రభుత్వ పార్టీని పరోక్షంగా ప్రశ్నిస్తున్న రాజగోపాల్ రెడ్డి నల్గొండ సభకు వెళ్ళకపోవడం, లీడర్లు క్యాడర్ సైతం వెళ్ళొద్దని ఆదేశాలు ఇవ్వడంతో ఈ నియోజకవర్గం నుంచి ఎవరు సభకు వెళ్ళలేదు. అన్నపై అక్కాసు. రాజగోపాల్ రెడ్డికి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లే పదవి రావట్లేదని సంకేతాలు అధిష్టానం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని సీనియర్ లీడర్లు అభ్యంతరం పెడుతున్నారని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వెంకటరెడ్డి మంత్రి పదవికి బదులుగా ఏఐసిసిలో కీలక పదవి ఇవ్వాలని కండిషన్ పెట్టడంతో పీఠముడి పడినట్లు టాక్ ఉంది. దీంతో అన్న వెంకటరెడ్డి వల్లే తనకు మంత్రి పదవి రావట్లేదని అక్కసు పెంచుకొని నల్గొండ సభకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారేమోనని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పుడు అన్నీ అనుకున్నట్లయితే మనం గిట్లెందుకుంటామన్నా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనుకున్నాడా? ఎవడు అనుకోలే కదా, ఇన్క్లూడింగ్ మీతో పాటు మీ అన్నతో పాటు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత అన్నదమ్ములు పొట్టు తిట్టిండు కదా, జగ్గారెడ్డి తిట్టిండు కదా, సీనియర్స్ అందరు తిట్టిండు కదా, ఒక్కొక్కరు చెక్ పెట్టుకుంటూ వస్తుండు కదా. ఇప్పుడు నీకు కూడా చెక్ పెట్టిండు, నీకు కూడా చెక్కే పెట్టిండు. ఇప్పుడు నాకు మంత్రి పదవి రాలేదు, మంత్రి పదవి వస్తేనే కాంగ్రెస్లో ఉంటా. ఇక భువనగిరి ఎంపీ గెలిపిస్తేనే మంత్రి పదవి వస్తుందా? మీరు బీజేపీలో ఉండి తెల్లారి కాంగ్రెస్లో కండువ కప్పుకోకముందే దాంట్లో టికెట్ ఉంటుంది, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి అని. ఏం లోపాయికార పన్నాలు? మీ స్వార్థానికి పార్టీలు మారుతున్నారు, ప్రజల కోసం ఏం పని చేస్తున్నారు మీరు? మునుగోడు ఎందుకు ఇంకా అభివృద్ధి చెందడం లేదు? వ్యక్తిగతంగా మీకు డోకా లేదు. నేను చాలామందిని కనుక్కున్నా. వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి చాలామందికి ఆర్థిక సాయం చేస్తాడు, చాలామందికి ఉంటాడు, ప్రజల కోణంలో ఉంటాడు, అందుంచే గెలుస్తూ ఉంటాడు, దాంట్లో నో డౌట్. కానీ పార్టీ మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో ఉంటా, మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్లో వెళతా అంటే నీ కాంగ్రెస్ పైన ప్రేమ ఉన్నట్ట, మంత్రి పదవి పైన ప్రేమ ఉన్నట్ట? భారతీయ జనతా పార్టీ ఒక్క కార్యకర్త అంటలేడే నాకు ₹1 ఇస్తేనే నేను ఉంటా. ఇక్కడ ఎలక్షన్లో అప్పుడు ₹1,00,000 వానికి ఇయ్యాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు. ఒక ఓటుకు ₹1,00,000 వాడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓటేస్తా పట్టుకోగలను. ఓటుకు ₹1,00,000 ఇచ్చినా ఒక పొరపాటున కార్యకర్త తీసుకున్నా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాడు. కార్యకర్తలకు ఉన్న సొయ్యి లేదా లీడర్లకు పోడైపోయింది.